August 15 ఇండిపెండెన్స్ డే. దేశం మొత్తం ట్రైకలర్ ఫ్లాగ్స్తో ఫ్రీడమ్ని సెలబ్రేట్ చేస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం ఈ ఒక్క వీడియో క్లిప్ మ్యాసివ్ పొలిటికల్ ఎర్త్క్వేక్ క్రియేట్ చేస్తుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత వందే మాత్రం పాడుతుంటే సోనియా గాంధీ గారు సడన్గా హ్యాండ్ జెస్టర్స్తో ఆ పాటని ఆపేయమని అడిగారా? ఈ ఒక్క చిన్న వీడియో క్లిప్ ఇంటర్నెట్ని రెండుగా చీల్చేసింది. ఒకవైపు బీజేపీ లీడర్స్ ఈ వీడియోని షేర్ చేస్తూ వందే మాత్రం పాడితే వాళ్ళ మైండ్ సెట్ బయటపడ్డది, ఇది అల్టిమేట్గా యాంటీ నేషనల్ యాక్ట్ అని చెప్తుంటే, మరోవైపు కాంగ్రెస్ వచ్చి అక్కడ టైం అయిపోతుందనో లేదా ఎల్డర్లీ లీడర్స్కి ఇబ్బంది అవుతుందనో చెప్తూ కవర్ చేసుకుంటున్నారు. పొలిటికల్ డ్రామా పక్కన పెడితే అసలు లా ఏం చెప్తుంది? వందే మాత్రం పాడుతుంటే మధ్యలో ఆపచ్చా? వందే మాత్రం పాటని మధ్యలో ఆపేయడం నిజంగా క్రైమా, లేదా మన ఇండియన్ లాలో ఎవరికీ తెలియని ఒక పెద్ద లూప్ హోల్ ఉందా? ఈరోజు V-Square ఎమోషన్స్ని పక్కన పెట్టి నేక్ లీగల్ ట్రూత్ని తెలుసుకుందాం. హాయ్ నమస్తే, దిస్ ఇస్ ఐశ్వర్య స్టడింగ్ LLB. వెల్కమ్ టు అవర్ ఛానల్ V-Square. సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వందే మాత్రం అనేది ఒక ఎమోషన్. ప్రీ ఇండిపెండెన్స్ టైంలో బ్రిటిష్ వాళ్ళని ఎదిరిస్తూ వందల మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఈ పాట పాడుతూనే ప్రాణాలు వదిలారు. కానీ అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ పాటకి ఇచ్చిన స్థానం ఏంటి? January 24, 1950న కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. జనగణమన విల్ బి ద నేషనల్ యాంథమ్ అండ్ వందే మాత్రం విల్ హ్యావ్ అన్ ఈక్వల్ స్టేటస్ యాజ్ ద నేషనల్ సాంగ్. ఇక్కడ వరకు అంతా క్లియర్గానే ఉంది. కానీ అసలు ప్రాబ్లం అంతా మన ఫండమెంటల్ డ్యూటీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆర్టికల్ 51A క్లాజ్ A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఎవ్రీ సిటిజన్ షల్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ద నేషనల్ ఫ్లాగ్ అండ్ ద నేషనల్ యాంథమ్. ఇక్కడ చూసారా, కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్స్ ది నేషనల్ యాంథమ్, కానీ ఎక్కడా కూడా నేషనల్ సాంగ్ వందే మాత్రంని రాయలేదు. ఈ ఒక్క టెక్నికాలిటీ ఈరోజు కాంట్రవర్సీకి రూట్ కాజ్. ఇప్పుడు డైరెక్ట్గా క్రైమ్ అండ్ పనిష్మెంట్లోకి వెళ్దాం. ఎవడైనా నేషనల్ యాంథమ్ని ఆపేయమంటే లేక పాడుతుంటే ఆపేయాలని చూస్తే వాళ్ళ మీద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971 కింద కేసు ఫైల్ చేసి 3 years వరకు జైల్లో వేయొచ్చు. కానీ ఈరోజు సోనియా గాంధీ గారి వైరల్ వీడియో ఇన్సిడెంట్ని ఈ యాక్ట్ కింద బుక్ చేయొచ్చా? ద షాకింగ్ లీగల్ ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే 1971 యాక్ట్లో Section 3 specifically protects the national anthem. It does not explicitly criminalize stopping the national song. ఇది లీగల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లైండ్ స్పాట్స్. ఇన్ఫ్యాక్ట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ముందుకి చాలాసార్లు ఈ డిబేట్ వచ్చింది. 2017లో అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వందే మాత్రంకి ఖచ్చితంగా ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలి, స్కూల్స్లో మ్యాండేటరీ చేయాలి అని బిల్ వేస్తే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, కాన్స్టిట్యూషన్లో నేషనల్ యాంథమ్కి ఉన్న స్ట్రిక్ట్ లీగల్ మ్యాండేట్ నేషనల్ సాంగ్కి లేదు, మనం ఫోర్స్ చేయలేము అని. కానీ ఇక్కడ వచ్చింది అసలైన ట్విస్ట్. ఈ లూప్ హోల్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి జస్ట్ a few days ago, July 30, 2026న లోక్సభ ఒక మాసివ్ హిస్టారికల్ స్టెప్ తీసుకుంది. దే పాస్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్ 2026 అండ్ జస్ట్ 3 days ago అంటే August 11న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు దాని మీద సైన్ చేసి అఫీషియల్గా లాగా మార్చేశారు. ఈ కొత్త 2026 లా ప్రకారం ఏం మారిపోయింది? సింపుల్. ఇప్పటి వరకు 1971 యాక్ట్లో ఉన్న సెక్షన్ 3లో నేషనల్ యాంథమ్ అని మాత్రమే ఉన్న వర్డ్ పక్కన అఫీషియల్లీ నేషనల్ సాంగ్ వందే మాత్రం అని యాడ్ చేశారు. అంటే దీని మీనింగ్ ఏంటి? ఈ కొత్త లా ప్రకారం ఎవడైనా డెలిబరేట్లీ వందే మాత్రం పాడుతుంటే ఆపేయాలి అని చూసినా, లేక వందే మాత్రం పాడుతున్న అసెంబ్లీకి డిస్టర్బ్ చేసినా డైరెక్ట్లీ 3 years జైల్ అండ్ పెద్ద ఫైన్ పడుతుంది. ద నేషనల్ సాంగ్ నౌ హ్యాస్ ఎగ్జాక్ట్ సేమ్ స్టాట్యూటరీ అండ్ క్రిమినల్ ప్రొటెక్షన్ యాజ్ ద నేషనల్ యాంథమ్. సో ద బిటర్ ట్రూత్ ఈజ్ దిస్, నిన్నటి వరకు వందే మాత్రం ఆపేయడం అనేది స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఒక లీగల్ గ్రే ఏరియా. కానీ ఈ కొత్త 2026 అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత ఇట్ ఈజ్ అ డైరెక్ట్ క్రిమినల్ అఫెన్స్.
ఒకవైపు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ ఎమోషన్, ఇంకోవైపు చుట్టుకున్న పొలిటికల్ కాంట్రవర్సీస్. ఈ కొత్త 2026 లా తీసుకువచ్చి వందే మాతరంకి జనగణమనతో పాటు ఈక్వల్ లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వడం మీద యాజ్ ఎ సిటిజన్ మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ యువర్ లాజిక్ డౌన్ బిలో. లీగల్ ట్రూత్స్ని సొసైటీకి డైరెక్ట్గా అర్థమయ్యేలా చేయడమే మన ఎయిమ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి లీగల్ అవేర్నెస్ పెంచండి. ఫర్ మోర్ హార్డ్ కోర్ లీగల్ ట్రూత్స్, follow and subscribe to V Square.